నేను ఎప్పుడూ సేంద్రియ మందును వాడలేదు. నా సోదరుడు ఎపీకేఎస్ సేంద్రియ మందును సిఫార్సు చేశాడు. కాబట్టి నేను దానిని 7 నెలలుగా ఉపయోగిస్తున్నాను. ఇతర ఎరువులతో పోలిస్తే దీని ధర 10,000 రూపాయలు, కానీ ఎపీకేఎస్ సేంద్రియ కేవలం 3,000 రూపాయలు. ఒకప్పుడు అరటిపండు బరువు 8 నుండి 10 కిలోలు ఉండేది. ఈ మందును ఉపయోగించిన తర్వాత అరటి బరువు 2 నుండి 3 కిలోలు పెరిగింది. అందువల్ల మనకు ఎక్కువ లాభం వస్తుంది. 5 సంవత్సరాలలో సేంద్రియ మందును వాడటం ద్వారా ఫలితాలు మెరుగ్గా ఉంటాయి. ఈ మందును నీళ్లు పోసిన తర్వాత వాడాలి. అందరూ సేంద్రియ మందును వాడితే మంచిది. ఈ సేంద్రియ మందు ధర కూడా చాలా తక్కువ. నా పేరు బాలాజీ, నేను కృష్ణగిరి జిల్లాలో నివసిస్తున్నాను. నేను 20 సంవత్సరాలుగా వ్యవసాయం చేస్తున్నాను. నేను 5 సంవత్సరాలుగా అరటి సాగు చేస్తున్నాను. నేను ఎప్పుడూ సేంద్రియ మందును వాడలేదు. నా సోదరుడు ఎపీకేఎస్ సేంద్రియ మందును సిఫార్సు చేశాడు. నేను అతనిని సంప్రదించినప్పుడు అతను మొదట నన్ను అభిమాన్ వాడమని చెప్పాడు. 30 రోజులకు ఒకసారి వేర్లకు నీళ్లు పోసిన తర్వాత వాడమని వారు నాకు చెప్పారు, కాబట్టి నేను దానిని తదనుగుణంగా వాడాను. తరువాత వారు నన్ను ఆర్బిక్స్ వాడమని చెప్పారు. నేను 30 రోజులకు ఒకసారి వాడటం కొనసాగించాను. నా దగ్గర అరటి ఆకులు ఉన్నాయని చెప్పాను. దానికి FL77 వాడమని చెప్పారు. పంట బాగా వచ్చింది. ఇతర ఎరువులతో పోలిస్తే దీనికి 10,000 ఖర్చవుతుంది, కానీ దీనికి 3,000 రూపాయలు మాత్రమే ఖర్చవుతుంది. అరటి ఆకు బరువు గతంలో 8 నుండి 10 కిలోలు ఉండేది. ఈ మందును వాడిన తర్వాత అరటి ఆకు బరువు 2 నుండి 3 కిలోలు పెరిగింది. అందువల్ల మనకు ఎక్కువ లాభం వస్తుంది. 5 సంవత్సరాలలో ఆర్గానిక్ మందును వాడటం ద్వారా ఫలితాలు మెరుగ్గా ఉంటాయి. ఈ మందును నీరు త్రాగిన తర్వాత వాడాలి. అందరూ ఆర్గానిక్ మందును వాడితే మంచిది. ఈ ఆర్గానిక్ మందు ధర కూడా చాలా తక్కువ.